హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన ఏదైతే వార్ నడుస్తుందో ఈ వార్ వల్ల స్టాక్ మార్కెట్లో క్రాష్ రావచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ క్రాష్ వస్తే మనము ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇటువంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. వార్ వచ్చినా కూడా వార్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టాక్లో మనకు ఒక మంచి రిటర్న్ వచ్చేయాలి, నష్టం అనేది ఉండకూడదు. అటువంటి స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అయితే ఆ స్టాకులు ఏవి అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కువ డీటెయిల్గా చెప్పాను ఎందుకంటే కొద్దిగా నేను ఈరోజు బిజీలో ఉన్నాను కాబట్టి మీకు ఆ స్టాక్ పేరు చెప్పేస్తాను. చూడండి, ఫస్ట్ స్టాక్ సిడిఎస్ఎల్ ని మీరు ఈ ప్రైస్ నుంచి మీరు కొనుగోలు చేసుకుంటూ ఉంటే ఒకవేళ మార్కెట్లో డౌన్ ఫాల్ వచ్చినా కూడా కొన్ని క్వాంటిటీలు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ స్టాక్ లో మంచి యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి 1650 ఈ రేంజ్ లో స్టాక్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి ఈ స్టాక్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు క్యాంప్స్, కంప్యూటర్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈ స్టాక్ లో కూడా ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ లకు కాంపిటేటివ్స్ అనేది లేదు కాబట్టి లాంగ్ టర్మ్ లో మనకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈ స్టాక్ లో మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకు ఫ్యూచర్ లో ఎప్పుడు అమ్మకుండా ఉండాలి ఫ్రెండ్స్. అటువంటి అమౌంట్ని మనము అంటే మన దగ్గర ఆ అమౌంట్ కనీసం మనకు లాంగ్ టర్మ్ లో అవసరం లేని అమౌంట్ ఈ స్టాక్ లో మీరు వేసేస్తే మంచి ప్రాఫిట్ పొందుతారు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ లో. ప్రస్తుతానికి క్యాంప్స్ ఇప్పుడు ప్రైస్ అనేది నడుస్తుంది ఆల్మోస్ట్ గా 3900 మధ్యలో నడుస్తుంది. కావాలంటే మీరు కూడా చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి, అటు ఇటు ఉండవచ్చు. అయితే ఈ రెండు స్టాక్ ని మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దాంతోపాటు గోల్డ్ బీజ్ లో కూడా మీరు ఎస్ఐపి లా అంటే గోల్డ్ బీజ్ లో ప్రతి వీక్ లేకపోతే ప్రతి నెలలో కొన్ని అమౌంట్ వేస్తూ వెళ్ళిపోతే వార్ కంప్లీట్ అయిన తర్వాత అందులోకి ఎగ్జిట్ అయ్యి మీరు స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గోల్డ్ అనేది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీరు డాలర్ లో చూస్తే బ్రేక్అవుట్ కి దగ్గరకు వచ్చేసింది. ఒకసారి ఈ ఇంటర్నేషనల్ చార్ట్ లో బ్రేక్అవుట్ ఇచ్చేస్తే ఫ్రెండ్స్ అటు నుంచి ఆ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ గా 1,40,40,000 నుంచి 1,60,000 దాకా మధ్యల వరకు గోల్డ్ ప్రైస్ పెరగవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. మీకు నేను టిప్ ఇవ్వటం లేదు, నేను టిప్ ఇవ్వడానికి నేనేం సెబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్, మీకు నా అనుభవం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు సెలవు.